హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డేట్ 31 జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు హోవార్డ్ గార్డినర్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇది మనకు స్టేట్మెంట్ ఏ అనేది సరైనది. స్టేట్మెంట్ బి, గార్డినర్ ప్రకారం ప్రజ్ఞ అనేది 10 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క ప్రజ్ఞ ఒక్కొక్క నైపుణ్యం కలిగి ఉంటుంది అని అంటున్నాను. కానీ గార్డినర్ ప్రకారం ప్రజ్ఞ అనేది 8 రకాలు మాత్రమే. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, ప్రజ్ఞా నిర్ధారణకు సంస్కృతే ప్రధాన కారణమని హోవార్డ్ గార్డినర్ భావించారు. ఈ ఆప్షన్ 1 మనకు సరైనదే. ఆప్షన్ 2, గార్డినర్ ప్రకారం వ్యక్తి యొక్క అభ్యసన సామర్థ్యాలు మరియు స్వతంత్ర సమాచార ప్రక్రియలు కాలక్రమంలో బహుళ ప్రజ్ఞలకు దారితీస్తాయి. ఇది కూడా మనకు సరైన ఆప్షనే అవుతుంది. ఆప్షన్ 3, గార్డినర్ ప్రకారం ప్రజ్ఞ అనగా ప్రత్యేకమైన సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యము మరియు ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయగలిగే సామర్థ్యము. ఇది మనకు గార్డినర్ ప్రకారం ప్రజ్ఞ నిర్వచనంగా చెప్పినాడు. కావున ఆప్షన్ 3 కూడా సరైనదే. అంటే ఏ సరికాని వాక్యం అంటే ఏది కాదు, ఆప్షన్ 4ని ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద గార్డినర్ ప్రకారం 8 రకాల ప్రజ్ఞాంశాలలో సరికాని అంశాన్ని గుర్తించండి అని అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 1, శాబ్దిక లేదా భాషా సంబంధిత ప్రజ్ఞ లేదా గణిత తార్కిక ప్రజ్ఞ. ఇక్కడ మనకు శాబ్దిక అన్న, భాషా సంబంధ ప్రజ్ఞ అన్న ఒకటే. గణిత తార్కిక ప్రజ్ఞ అంటే ఈ 8 రకాల్లో శాబ్దిక సంబంధిత ప్రజ్ఞ ఉంది, గణిత తార్కిక ప్రజ్ఞ ఉంది. కావున ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. ఇవి కూడా మనకు 8 రకాల ప్రజ్ఞాంశాలలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3, వ్యక్తంతర్గత ప్రజ్ఞ లేదా స్వీయ ప్రజ్ఞ, శారీరక కండర స్పర్శ ప్రజ్ఞ లేదా శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. ఇవి రెండు కూడా మనకు 8 అంశాలలో ఉన్నాయి. కావున ఆప్షన్ 3 కూడా సరైనది. ఆప్షన్ 4, అమూర్త ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞ, సామాజిక ప్రజ్ఞ. ఇక్కడ మనకు నైతిక ప్రజ్ఞ అనేది 8 రకాల ప్రజ్ఞాంశాలలో లేనిది కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని అంశంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంటే, ఆకారాలు, చిత్రాలు, డిజైన్లు, నమూనాలు, ప్యాటర్న్లు ద్వారా రూపాలు లేదా క్రమ ప్రక్రియ ద్వారా విషయావగాహన పొందే సామర్థ్యమే ఇక్కడ గణిత తార్కిక ప్రజ్ఞ ఇచ్చినాడు. కానీ ఆకారాలు, చిత్రాలు అనేది మనకు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అవుతుంది. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అవుతుంది. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, అంతఃపరిశీలన, స్వీయ స్పందన, స్వీయ భావన సామర్థ్యాలతో కూడినదే వ్యక్తంతర్గత ప్రజ్ఞ. వ్యక్తంతర్గత అంటే తన గురించి తాను ఆలోచించడం, తన గురించి తాను తెలుసుకొని ఉండటము. కావున స్టేట్మెంట్ బి అనేది మనకు సరైనదే. స్టేట్మెంట్ సి, శారీరక కదలికలను, వస్తువులను సరైన విధంగా ఉపయోగించే నైపుణ్యమే శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ అంటారు. శారీరక కదలికకు సంబంధించినవి మనకు శారీరక ప్రజ్ఞ కాబట్టి ఆప్షన్ 3 సి కూడా సరైనదే. అప్పుడు బీసీ మనకు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి అంటున్నాడు. సరికాని జత ఆప్షన్ 1 చూద్దాం. సంఖ్యా నేర్పరులు, నెంబర్ స్మార్ట్, తార్కిక నేర్పరులు, లాజిక్ స్మార్ట్. వీరిలో ఉండే ప్రజ్ఞ ఏదే రకమైన ప్రజ్ఞ ఉంటుంది అంటే గార్డినర్ ప్రకారం గణిత తార్కిక ప్రజ్ఞ ఉంటుంది అంటున్నాడు. ఇది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే సంఖ్యా నేర్పరులకు, తార్కిక నేర్పరులకు గణిత తార్కిక ప్రజ్ఞ ఉంటుంది. ఆప్షన్ 2, పద నేర్పరులు, పుస్తక నేర్పరులు. ఇక్కడ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ ఉంటుంది అంటున్నాడు. ఇది కూడా మనకు సరైనది అవుతుంది. ఎందుకంటే పద నేర్పరులు, పుస్తక నేర్పరులు వారు శాబ్దికానికి సంబంధించిన ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3, వ్యక్తంతర్గత ప్రజ్ఞ మూర్తిమత్వ అభివృద్ధికి సంబంధించినది. తన గురించి తాను పూర్తిగా అవగాహన కల్పిస్తుంది. ఇక్కడ తన గురించి తాను పూర్తిగా అవగాహన కల్పించేది ఏది అంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ. కావున ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4, శరీర నేర్పరులు అంటే బాడీ స్మార్ట్, వ్యక్తంతర పరస్పర వ్యక్తిత్వ సాంఘిక ప్రజ్ఞ. ఇక్కడ శరీర నేర్పరులు అంటే మనకు శరీర గతి సంవేదనాత్మక ప్రజ్ఞగా ఉండాలి. కావున ఆప్షన్ 4 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, ఇతరుల మానసిక స్థితిని, భావాలను, ఉద్వేగాత్మక స్థితులను, ప్రేరణలను సున్నితంగా గ్రహించి స్పందించే సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు సాంఘిక నేర్పరులు. ఇది మనకు సరైన స్టేట్మెంట్. ఎందుకంటే ఇతరులు వాళ్ళ యొక్క భావాలను, ఉద్వేగాత్మక స్థితులను
తెలుసుకొని గ్రహించి ప్రతిస్పందిస్తుంటారు. కావున ఆప్షన్ స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, మత బోధకులు, రాజకీయ నాయకులు, సంక్షేమ కార్యకర్తలు, సైకాలజిస్టులు, సేల్స్ పర్సన్స్ మొదలైన వారు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కలిగి ఉంటారు అని ఉంది. కానీ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కాదు, వ్యక్తంతర ప్రజ్ఞ కలిగి ఉంటారు. వ్యక్తంతర ప్రజ్ఞ కలిగి ఉంటారు. కావున మనకు స్టేట్మెంట్ బి సరికాదు. ఎందుకు అంటే మత బోధకులు, రాజకీయ నాయకులు అంటే ఇతర వ్యక్తులను ఆకర్షించే విధంగా మాట్లాడతారు. వారి భావాలను, వారి యొక్క ఉద్వేగ పరిస్థితులను అర్థం చేసుకొని మాట్లాడతారు. కావున స్టేట్మెంట్ బి అనేది మనకు సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ప్రకృతి నేర్పరులు. ఇక్కడ పరస్పర వ్యక్తిత్వ లేదా సాంఘిక ప్రజ్ఞ ఉంది. కానీ ప్రకృతి నేర్పరునే మనకు ఏది ఉంటుందో అంటే ప్రకృతి ప్రజ్ఞ ఉంటుంది లేదా సహజ ప్రజ్ఞ ఉంటుంది. అంటే చెట్లకు సంబంధించి, తర్వాత జీవులకు సంబంధించి, ఇలా ప్రకృతికి సంబంధించిన ప్రజ్ఞ కలిగి ఉండడమే ప్రకృతి నేర్పరులు. కావున స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, జీవశాస్త్రజ్ఞులు, పర్యావరణ శాస్త్రజ్ఞులు, పక్షులు, జంతు ప్రేమికులు మొదలైన వారు ప్రకృతి సంబంధ ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఇది స్టేట్మెంట్ బి సరైనది. మనం ఈ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ వారినే ప్రకృతి నేర్పరులు అంటారు. స్టేట్మెంట్ ఏ సరికాదు, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, డ్యాన్సర్లు, అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్నాస్టిక్, యోగా చేసేవారు, వృత్తి నిపుణులు, ఆపరేషన్ చేసే డాక్టర్లు మొదలైన వారు గార్డినర్ బహుళ ప్రజ్ఞా రకం ఏది? ఇక్కడ మనకు డ్యాన్సర్లు, అథ్లెట్స్ అనేవారు శరీరాన్ని ఉపయోగించి వారి ప్రజ్ఞను వ్యక్తపరుస్తుంటారు. కావున శరీర గతి సంవేదనాత్మక ప్రజ్ఞ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, బాలకృష్ణ మురళి కృష్ణ వంటి గాయకులు, ఏఆర్ రెహమాన్ ఉస్తాద్ వంటి వారిలో సంగీత లయ సంబంధ ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఇక్కడ మనకు మ్యూజిక్ సంబంధించిన వారు కాబట్టి వీళ్ళందరూ సంగీత లయ సంబంధ ప్రజ్ఞ కలిగి ఉంటారు వాళ్ళు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, శాస్త్రవేత్తలు, గణిత మేధావులు, సామాజిక దార్శనికులు, గణాంక నిపుణులు వీళ్ళు గణిత తార్కిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఇది మనకు సరైనదే. ఎందుకంటే గణిత మేధావులు గణిత తార్కిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. కావున స్టేట్మెంట్ బి కూడా సరైనదే. ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, 2D 3D చిత్ర రూపాలను వీరు సులభంగా గ్రహించగలరు. వీరు చిత్రం ద్వారా అంతః సంబంధాలను గుర్తించగలరు. ఇక్కడ మనకు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అనేది ఉండాలి. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, 1000 పదాల కంటే ఒక చిత్రీకరణ ప్రధానమన్నారు. వీరి ఊహాత్మక చిత్రణలో నేర్పరులు. వీరిని పరస్పర వ్యక్తిత్వ లేదా సాంఘిక ప్రజ్ఞ అంటారు. ఇక్కడ 1000 పదాల కంటే చిత్రీకరణ అంటే మనకు దృశ్యం వస్తుంది కాబట్టి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఉండాలి. ఈ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఉండాలి కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. స్టేట్మెంట్ సి, చిత్ర నేర్పరులు. ఉదాహరణ శిల్పులు, చిత్రకారులు, భవన నిర్మాణకారులు, డిజైనర్లు, 3D జ్ఞానంను అర్థం చేసుకునేవారు, ఆర్కిటెక్చర్లు, సివిల్ ఇంజనీర్లు, పెయింటర్లు మొదలైనవి. వీరందరినీ మనం చిత్ర నేర్పరులు అంటారు కాబట్టి స్టేట్మెంట్ సి సరైనది. ఏసి సరైనది. ఆప్షన్ 2 సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ, కంపారేటివ్ డిగ్రీ కంపేర్స్ 2 పర్సన్స్ ఆర్ థింగ్స్. అంటే ఇద్దరు వ్యక్తులను కానీ 2 వస్తువులను కానీ కంపేర్ చేయడానికి ఉపయోగించే డిగ్రీ ఏది అంటే మనకు కంపారేటివ్ డిగ్రీ. స్టేట్మెంట్ బి, ఇది మనకు సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ బి, సూపర్లేటివ్ డిగ్రీ కంపేర్స్ మోర్ దాన్ 2 పర్సన్స్ ఆర్ థింగ్స్. అంటే ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులను కంపేర్ చేయడానికి సూపర్లేటివ్ డిగ్రీని ఉపయోగిస్తాము. మనకు డిగ్రీస్ అనేవి 3: పాజిటివ్ డిగ్రీ, పిడి అంటే పాజిటివ్ డిగ్రీ, సిడి అంటే కంపారేటివ్ డిగ్రీ, ఎస్డి అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఒకరిని మాత్రమే కంపేర్ చేయడానికి ఉపయోగించేది పాజిటివ్ డిగ్రీ. ఇద్దరిని కంపేర్ చేయడానికి ఉపయోగించేది కంపారేటివ్ డిగ్రీ. ఇద్దరు కంటే ఎక్కువ మందిని కంపేర్ చేయడానికి ఉపయోగించేది సూపర్లేటివ్ డిగ్రీ. కావున ఈ స్టేట్మెంట్ బి కూడా సరైనదే. బోత్ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కంపారేటివ్ డిగ్రీ. ఇక్కడ మనకు కంపారేటివ్ డిగ్రీలో ఏది మనకు క్లూ వర్డ్గా ఉంటుంది అంటే ధ్యాన్ అనేది మనకు క్లూ వర్డ్గా ఉంటుంది. ధ్యాన్ అనేది సెంటెన్స్ అనేది మనకు కంపారేటివ్ డిగ్రీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కావున ఆప్షన్ 2 రామ్ ఈజ్ టాలర్ ధ్యాన్ శ్యామ్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ధ్యాన్ అనేది లేదు, ఇక్కడ ద టాలెస్ట్ అనేది ఉంది. ఇక్కడ మనకు ద అనేది సూపర్లేటివ్ డిగ్రీ యొక్క క్లూ వర్డ్గా చెప్తాము. కావున ఇది మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. రామ ఈజ్ యాజ్ టాల్ యాజ్ అనే శ్యామ్. ఇక్కడ యాజ్ అనే క్లూ వర్డ్స్ అనేవి మనకు
పాజిటివ్ డిగ్రీ అవుతాయి. కావున ఆప్షన్ 4 కూడా సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, పాజిటివ్ డిగ్రీ. సీత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ గీత. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఫామ్ కనుక్కోమంటున్నాడు. కంపారిటివ్ డిగ్రీ ఫామ్ అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, ఏముండాలి, దాన్ ఉండాలి. మనకు ఇక్కడ దాన్ ఉంది, ఇక్కడ దాన్ ఉంది, ఇక్కడ దాన్ ఉంది. ఆప్షన్ 4 సరికాదు. ఇక్కడ సీత ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ యాజ్ గీత. మనము ఇక్కడ లాస్ట్ ఉన్నదాన్ని ఫస్ట్కి తీసుకొచ్చి గీత ఈజ్ మనకు యాజ్ అని పాజిటివ్ డిగ్రీలో వస్తే కంపారిటివ్ డిగ్రీలో మనము నాట్ మోర్ దాన్ అనేది ఉపయోగించాలి. నాట్ మోర్ దాన్ అనేది ఉపయోగించాలి. కావున సీత ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ గీత. ఆప్షన్ 3 అనేది మనకు సరైన కంపారిటివ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ మనకు టాలర్, టాలెస్ట్. టాల్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీ అవుతుంది. కంపారిటివ్ డిగ్రీ ఏదవుతుంది అంటే టాలర్. సూపర్లేటివ్ డిగ్రీ టాలెస్ట్ అవుతుంది. కావున మనకు ఆప్షన్ 1 అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. గుడ్, బెటర్, బెస్ట్. ఇక్కడ మనకు గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉపయోగిస్తారు, బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఉపయోగిస్తారు, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగిస్తారు. బ్యాడ్ అనేది సరైనదే, బ్యాడ్, వర్స్, వర్స్ట్ ఇది కూడా మనకు సరైన పేరే. లిటిల్, లెస్, లీస్ట్ అనేది కూడా మనకు సరైనదే. మెనీ, మోర్, మోస్టెస్ట్ అని ఉంది, కానీ ఇక్కడ మెనీ పాజిటివ్ డిగ్రీలో ఉపయోగిస్తే, మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఉపయోగిస్తే, మోస్టెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాదు, మోస్ట్ అనేది మనకు కరెక్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కావున ఆప్షన్ 4 మనకు ఇన్కరెక్ట్ పేరుగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, రవి ఈజ్ టాలర్ దాన్ రాజు. రవి ఈజ్ టాలర్ దాన్ రాజు. ఇక్కడ మనకు సరైన పాజిటివ్ ఫామ్ ఏదవుతుంది అంటే రాజు ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి అనేది మనకు అవుతుంది. సరైన పాజిటివ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంటే. సూపర్లేటివ్ డిగ్రీ జనరల్లీ టేక్స్ ది. ఇందాక చెప్పుకున్నాం కాబట్టి స్టేట్మెంటే సరైనది. కంపారిటివ్ డిగ్రీ జనరల్లీ టేక్స్ దాన్ ఇది కూడా మనకు సరైనది. బోత్ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ బిగ్గర్ దాన్ ముంబై. దీనికి మనకు నో అదర్ అనే దానికి ఎనీ అదర్ వాడవచ్చు, లేదా మనకు దీనికి సరైన సూపర్లేటివ్ డిగ్రీ ఏదవుతుంది అంటే బిగ్గర్ అనే కంపారిటివ్ డిగ్రీ ఫామ్కి బిగ్గెస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కావున ఆప్షన్ 2 ముంబై ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సూపర్లేటివ్ డిగ్రీ సెంటెన్స్. ఇక్కడ మనకు సూపర్లేటివ్ డిగ్రీ అంటే దా అనేది ఉండాలి అని చెప్పుకున్నాం. కావున ఆప్షన్ 3 మోహన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్ ఇన్ ద టీమ్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్ అనేది మనకు కంపారిటివ్ డిగ్రీలో బెటర్ అనేది అవుతుంది, బ్యాడ్ అనేది వర్స్ అవుతుంది, ఫార్ అనేది ఫర్దర్ అవుతుంది, లిటిల్ అనేది లెస్ అవుతుంది. కావున ఆప్షన్ 1 A2 B1 C3 D4 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పు వరుసగా 50 మీటర్లు 15 మీటర్లు. పొలం పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి అడిగినాడు. నిష్పత్తి అడిగితే ఆ నిష్పత్తిలో మనకు సేమ్ కూడా రెండు ఒకే ప్రమాణంలో ఉండాలి. మీటర్లు కాబట్టి ఒకే ప్రమాణంలో ఉన్నాయి. పొడవు ఫస్ట్ ఉంది, తర్వాత వెడల్పు కావాలి కాబట్టి వెడల్పు 5 3s 5 10s అంటే 10:3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అవుతుంది అంటే 10:3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆఫీసులో 45 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. అందులో ఆడవారు 25, మిగిలిన వారు పురుషులు. వీటి యొక్క నిష్పత్తి కనుగొనండి. ఇక్కడ స్టేట్మెంట్ ఆడవారి సంఖ్య మరియు పురుషుల సంఖ్య నిష్పత్తి. ఇక్కడ ఆడవారి సంఖ్య ఎంత అన్నాడు, 25 అన్నాడు. ఈస్టు పురుషుల సంఖ్య అంటే మొత్తం 45 మందిలో 25 మంది ఆడవాళ్ళు ఉంటే పురుషులు ఎంతమంది ఉంటారంటే 20 మంది ఉంటారు. కాబట్టి 20. 5 4s 5 5s అంటే 5:4 అనేది ఉండాలా, కానీ ఇక్కడ 4:5 అనేది ఉంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి చూద్దాం. మగవారి సంఖ్య నుండి ఆడవారి సంఖ్య. అప్పుడేమవుతుంది, ఫస్ట్ ఏముండాలి, మగవారిది ఉండాలి, తర్వాత ఆడవారిది ఉండాలి, అంటే 4:5 అని ఉండాలి. ఇక్కడ 5:4 ఉంది. కావున ఆప్షన్ బి కూడా సరికానిది. ఏ బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, కృతి మరియు కిరణ్ల మధ్య 60ని 1:2 నిష్పత్తిలో విభజించండి. కృతి కిరణ్
ఇద్దరికి ఇద్దరి నడుమ 60 రూపాయలు ఇచ్చినారు. ఒక భాగం కృతి తీసుకోవాలి, 2 భాగాలు కిరణ్ తీసుకోవాలి. అంటే మనకు 3 భాగాలు ఎంత అవుతాయంటే 60 రూపాయలు అవుతాయి. ఆ 60 రూపాయల్లో మనకు ఒక భాగం అంటే కృతికి ఇవ్వాల్సింది ఎంత అవుతుంది అంటే మనకు 20 రూపాయలు అవుతుంది. అంటే ఈ 60ని మనకు 3 భాగాలు చేస్తే ఒక భాగం వస్తుంది. ఆ ఒక భాగం ఎంత అంటే 3 1 3 2 6 అంటే 20. ఒక పార్ట్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. కృతికి వచ్చే డబ్బులు ఎంత? 20 రూపీస్. ఇప్పుడు కృతికి 20 రూపాయలు వస్తే కిరణ్కి ఎంత రావాలి? 60లో 20 తీసేస్తే 40 కాబట్టి 40 అంటే 20 రూపీస్ 40 రూపీస్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 20 మంది బాలికలు 15 మంది బాలురు ఉన్నారు. బాలుర సంఖ్య యొక్క నిష్పత్తి. బాలికల సంఖ్య 20, బాలుర సంఖ్య 15. 5 3 5 4 అంటే 4:3 అనేది మనకు ఇక్కడ 4:3 సరైనది ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ ఏ సరైనది. స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి. తరగతిలో మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్యకు నిష్పత్తి. ఇప్పుడు మనకు బాలికల నిష్పత్తి ఎంత? సంఖ్య ఎంత? 20. మొత్తం విద్యార్థులు అంటే బాలికలు ప్లస్ బాలురు కాబట్టి 20 + 15 35 అవుతుంది. అంటే 5 4 5 7 అంటే 4:7 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ 7:4 ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. అంటే ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 30 మంది విద్యార్థులలో 6 మంది ఫుట్బాల్, 12 మంది క్రికెట్, మిగిలిన వారు టెన్నిస్ని ఇష్టపడతారు. వీటిని నిష్పత్తిని కనుగొనండి. స్టేట్మెంట్ ఏ. ఫుట్బాల్ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య, టెన్నిస్ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య. ఇక్కడ మనకు ఫుట్బాల్ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఎంత ఇచ్చినాడు? 12 ఇచ్చినాడు కాబట్టి 12 టెన్నిస్ని ఇష్టపడే విద్యార్థుల సంఖ్య. టెన్నిస్ ఎంతమంది ఇష్టపడుతున్నారంటే మనకు తెలియదు. అది మనం ఎట్లా కనుక్కోవాలి అంటే 6 మంది ఫుట్బాల్ని, 12 మంది క్రికెట్ని అంటే మొత్తం 18 మంది ఫుట్బాల్ని మరియు క్రికెట్ని ఆడేవారు. మిగిలిన వారు అంటే మొత్తం 30లో వీరిని తీసేస్తే మిగిలిన వారు వస్తారు కాబట్టి 30లో నుంచి మనకు 18 తీసేస్తే 12 వస్తుంది. అంటే ఈ 12 మంది ఎవరు దేనికి సంబంధించిన వారు అంటే టెన్నిస్ని ఇష్టపడేవారు. ఇక్కడ మనకు ఫుట్బాల్ని ఇష్టపడేవారు 6 మంది ఫుట్బాల్ని ఇష్టపడేవారు కాబట్టి 6 మంది అని ఉండాలి. 12 వేసుకున్నాం, సారీ మిస్టేక్ పడింది. 6 మంది వేసుకోవాలి. ఇక్కడ మనకు టెన్నిస్ని ఇష్టపడే వాళ్ళు ఎంత వచ్చింది? మనకి 12 మంది వచ్చింది కాబట్టి 12 ఉంది. 6 1 6 2 అంటే 1:2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 1:2 సరైనది ఆన్సర్ ఇచ్చినాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. క్రికెట్ని ఇష్టపడే విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు క్రికెట్ ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారంటే 12. మొత్తం విద్యార్థులు 30. ఇక్కడ 3 4 3 10 3 2 2 5 అంటే 2:5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ 5:2 అనేది ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. అంటే ఏ సరైనది, బి సరికానిదిగా ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. వీటి నిష్పత్తి కనుక్కోండి. స్టేట్మెంట్. సీమ సంపాదించే డబ్బుకు ఆమె పొదుపు చేసే డబ్బుకు మధ్య నిష్పత్తి. ఇప్పుడు సంపాదించే డబ్బు 1,50,000 ఈస్టు ఆదా చేసే డబ్బు ఎంత? 50,000. దీని మధ్య నిష్పత్తి అంటే 4 సున్నాలు క్యాన్సల్ అంటే 15:5 ఉంటుంది. 5 1 5 3 అంటే 3:1 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 3:1 కాకుండా 1:3 ఇచ్చినాడు కావున స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి. ఏమి ఇచ్చినాడు? ఆమె పొదుపు చేసే డబ్బుకు ఆమె ఖర్చు చేసే డబ్బుకు నిష్పత్తి అడిగినాడు. పొదుపు చేసే డబ్బు ఎంత ఇచ్చినాడు? క్వశ్చన్లో 50,000 ఇచ్చినాడు. 50,000 ఆదా ఖర్చు చేసేది, ఆమె ఖర్చు చేసేది అంటే మొత్తం సంపాదించేది 50,000 అయితే 1,50,000 అయితే ఆమె ఆదా చేసేది 50,000 అయితే ఎంత ఖర్చు చేస్తుందంటే 1,00,000 ఖర్చు చేస్తుంది అని చెప్తాము. కావున 4 zeros క్యాన్సల్ 10 ఉంటుంది. 5 1 5 2 అంటే 1:2 అనేది మనకు సరైనది అవుతుంది. ఇక్కడ 1:2 కాకుండా 2:1 ఇచ్చినాడు కావున స్టేట్మెంట్ బి కూడా సరికానిది. ఏబి 2 సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్. 3,300 మంది విద్యార్థులున్న ఒక స్కూళ్ళలో 102 మంది టీచర్లు ఉన్నారు. టీచర్ల సంఖ్య మరియు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి. ఫస్ట్ మనకి టీచర్ల సంఖ్య కావాలి కాబట్టి 102:3,300. మనకు
3తో చూద్దాం. 3 3 3 4 3 1 1 తర్వాత మళ్ళీ దీంతో పోతుంది 2తో 2 1 2 7 2 5 10 2 5 10 17:550 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కళాశాలలో 4320 మంది విద్యార్థులలో 2300 మంది బాలికలు. వీటి నిష్పత్తి కనుక్కోండి. స్టేట్మెంటే మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్యకు నిష్పత్తి కనుక్కోమన్నాడు. ఇప్పుడు మొత్తం బాలికల సంఖ్య ఎంత ఉన్నారు? 2300 ఈస్టు మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే 4320. ఇప్పుడు మనకు ఇక్కడ 0 0 క్యాన్సల్, ఇవి రెండు మనకు 2తో పోతాయి కాబట్టి 2 1 2 1 ఇక్కడ 1 మిగిలి ఉంటుంది 5 అలాగే 2 2 2 1 2 6 అంటే 115:216 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ 115:217 అనేది ఉంది. కావున మనకు స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు మధ్య నిష్పత్తి. ఇప్పుడు మనకు బాలికల సంఖ్య 2300 ఇచ్చినారు, బాలుర సంఖ్య మనకు ఇచ్చినారు అంటే లేదు. ఇప్పుడు మొత్తం విద్యార్థుల్లో బాలికల సంఖ్యను తీసేస్తే బాలుర సంఖ్య వస్తుంది కాబట్టి 4320లో నుంచి 2300 తీసేస్తే 4020 వస్తుంది. 2300కి బాలికల సంఖ్యకు 2020కి నిష్పత్తి కనుక్కుంటే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు మధ్య నిష్పత్తి వస్తుంది. కావున 0 0 క్యాన్సల్, 2 1 2 1 2 5 2 1 0 1 మనకు ఇది సరైనది అవుతుంది. కావున స్టేట్మెంటే సరికాదు, స్టేట్మెంట్ బి సరైనది. ఏ సరికానిది, బి సరైనది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 6 క్యాన్ల జ్యూస్ ఖరీదు 210. అప్పుడు 4 క్యాన్ల ఖరీదు ఎంత? 6 క్యాన్ల ఖరీదు 210. 4 క్యాన్ల ఖరీదు ఎంత అవుతుంది అంటే 210 కంటే తక్కువ అవుతుంది కాబట్టి 210 ఇంటూ తక్కువ బై ఎక్కువ అంటే 4 ఇంటూ 4c ఇంటూ 6c. cc క్యాన్సల్, 2 1 2 2 2 3 3 1 3 7 21 0. 7 ఇంటూ 2 అంటే 14 కాబట్టి 140 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. 1.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 5 లీటర్ పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. 1.5 లీటర్స్తో ఎంత పోతుంది అంటే 220 కంటే తక్కువ పోతుంది కాబట్టి 220 ఇంటూ ఈ రెండింటిలో తక్కువ బై ఎక్కువ రాయాలి కాబట్టి 1.5/5. ఈ పాయింట్ని మనం తీసేస్తే ఈ పాయింట్ మనకు 0గా మారుతుంది. అప్పుడు 0 0 క్యాన్సల్, 5 1 5 3 మనకు 3 2 6 3 2 6 66 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యంగా గుర్తించండి. సరికాని వాక్యం మీద గుర్తిద్దాం. ఆప్షన్ 1. పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరుకోవాలన్న కొలంబస్ అమెరికాకు చేరుకున్నాడు. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్న అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత క్రీస్తు శకం 1498లో కొలంబస్ కాలికట్కు చేరుకున్నాడు అని ఉంది. కానీ కొలంబస్ కాదు చేరుకునింది వాస్కోడిగామా కాలికట్కు చేరుకున్నాడు. కావున ఆప్షన్ 2 సరికాని వాక్యంగా గుర్తించాలి. ఆప్షన్ 3 చూద్దాం. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. కావున ఇది మనకు సరైనదే. ఆప్షన్ 2 మాత్రం సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరికాని జత. ఆప్షన్ 1. రాజకీయ పటాలు అనేవి భారతదేశంలోని రాష్ట్రాలు, రాజధానులు, సరిహద్దులు, పొరుగు దేశాల గురించి తెలియజేస్తాయి. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2. భౌతిక పటాలు భారతదేశం భౌగోళిక స్వరూపాలు, నదులు అనేవి వాటి గురించి తెలియజేస్తాయి. కావున ఆప్షన్ 2 సరైనది. ఆప్షన్ 3. విషయాత్మక పటాలు ఆంధ్రప్రదేశ్ జనాభా పటము, అలాగే అశోకుని సామ్రాజ్యాన్ని చూపే పటం. ఇక్కడ అశోకుని సామ్రాజ్యాన్ని చూపే పటం ఏదవుతుంది అంటే చారిత్రక పటం అవుతుంది. ఇక్కడ విషయాత్మక పటాల కిందకి ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. ఆప్షన్ 3 అనేది ఆంధ్రప్రదేశ్ జనాభాకు సంబంధించిన వివరాలని చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యం ఆప్షన్ 1, సుమేరియన్లు బాబిలియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించేవారు. ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, గ్రీకు తయారీదారులైన అనాక్సిమాండర్, హకేటియా, హెరోడోటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుంచి తూర్పు వైపుకు ఉండినట్లు పటాలను రూపొందించారు. అక్షాంశ రేఖాంశాల భావనలను గ్రీకు పటాల తయారీలో అన్వయించారు. ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3, పటాల తయారీలో టాలమీ కృషి విశేషకమైనదిగాక విరివిగా ఉపయోగించబడింది. ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4, టాలమీ ప్రవేశపెట్టిన ప్రక్షేపణం పటాల తయారీలో విశేష మార్పులు సూచించింది. ప్రక్షేపణ పటాల తయారీలు అనేవి ఎవరు తెలియజేసినారు అంటే గెరార్డస్ మెర్కేటర్ అనే వ్యక్తి మనకు ప్రక్షేపక పటాల తయారీలు ఉపయోగించాడు. ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన జతలలో సరికాని జత ఏది అంటున్నాడు. పటంలో ముదురు ఆకుపచ్చ ఉంటే అడవులను సూచిస్తుంది, లేత ఎరుపు ఉంటే పీఠభూములు వచ్చినాడు. కానీ పీఠభూములు కాదు, మనకు లేత ఎరుపు ఉంటే బంజరు భూములు. మరి పీఠభూములు ఏ రంగు తెలియజేస్తుంది అంటే పసుపు రంగు. కావున ఆప్షన్ 2 సరికాని జత. లేత ఆకుపచ్చ గడ్డి భూములు, ఇది సరైనదే. లేత నీలం ఈ చెరువులు, నదులు, కాలువ. ముదురు నీలం అనేది సముద్రాలు తెలియజేస్తుంది. కావున ఆప్షన్ 2 మనకి సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. భారత సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి. సముద్ర మట్టం నుంచి ఎత్తు. సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాల్లో సమానం అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక ప్రదేశం యొక్క ఎత్తు కొలవడంలో MSL సరాసరి సముద్ర మట్టం మినిమం సీ లెవెల్ ప్రామాణికంగా తీసుకుంటారు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే, అంటే AB రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. లెజెండ్ పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక. ఇది పటంలో ఏదైనా ఒక మూలన అమరి ఉంటుంది. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి. అక్షాంశాలు రేఖాంశాలు ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడంలో సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇవి తెలియజేస్తాయి. పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితిని, స్థానిక కాలమును అంచనా వేయడంలో ఉపయోగపడతాయి. స్టేట్మెంట్ బి కూడా సరైనదే, అంటే AB రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది. స్టేట్మెంట్ ఏ. ఫస్ట్ ఆప్షన్, భారతదేశం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంతో ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా గుర్తించబడింది. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2, మన రాష్ట్రంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. భారతదేశంలో ఆసియా ఖండపు దక్షిణ భాగంలో ఉంది. ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3, అక్షాంశ రీత్యా మనకు 83 డిగ్రీల 41 సెకండ్లు, 37 డిగ్రీల 63 సెకండ్లు ఉత్తర అక్షాంశాలు మధ్య, మరియు 68 డిగ్రీల 71 సెకండ్లు, 97 డిగ్రీల 25 సెకండ్లు తూర్పు రేఖాంశం మధ్య విస్తరించబడి మన భారతదేశం ఉంది. మనకు ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4, మకర రేఖ మన దేశం మధ్య భాగం గుండా పోతుంది అని అన్నాడు. కానీ మకర రేఖ కాదు పోయేది, కర్కట రేఖ అనేది మనకు మన దేశం మధ్య భాగం నుంచి పోతుంది. కావున ఆప్షన్ 4 సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. గ్రిడ్ అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను గ్రిడ్ అంటారు. గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి. మొదట రేఖాంశాలను తర్వాత అక్షాంశాలను చదవడం ద్వారా గ్రిడ్లోని సమాచారాన్ని పొందవచ్చు. గ్రిడ్లోని సమాచారం పొందాలంటే ఫస్ట్ అక్షాంశాలను చదవాలి, తర్వాత రేఖాంశాలను చదవాలి. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. తెలుపు రంగు పర్వత శిఖరాలు ఉన్నతిని, ఊదా రంగు మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలను తెలియజేస్తాయి అని అన్నాడు. కానీ మనకు ఊదా రంగునే పర్వత శిఖరాలను తెలియజేస్తాయి. ఊదా రంగు అనేది ఉండాలి. అలాగే తెలుపు రంగు అనేది మనకు మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలను తెలియజేస్తాయి. కావున స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి. పటంలో ఉన్న నీలపు రంగు భాగాలు జల భాగాలను తెలియజేస్తాయి. కావున స్టేట్మెంట్ బి సరైనదే. ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. జనాభా గణన 2011 చదరపు కిలోమీటర్ల జనసాంద్రత. కృష్ణా జనసాంద్రత 518, అత్యధికంగా ఇదే ఉంటుంది. ఇది మనకు సరైనదే. పశ్చిమ గోదావరిలో 470,
కర్నూలులో 230, అనంతపురంలో 231 ఉంది. కానీ 213 అనేది అనంతపురంలో ఉన్న జనసాంద్రతగా గుర్తించాలి. కావున ఆప్షన్ 4 మనకు సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, తృప్తి అనే పాఠం యొక్క ఇతివృత్తము. ఇక్కడ సమయస్ఫూర్తి అని ఉంది, కానీ తృప్తి అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏది అంటే మానవ విలువలు అనేది మనకు తృప్తి యొక్క ఇతివృత్తం అవుతుంది. స్టేట్మెంట్ ఏ సరికానిది. స్టేట్మెంట్ బి, తృప్తి అనే పాఠం యొక్క ప్రక్రియ కథానిక. ఇది మనకు కథానిక ప్రక్రియలో ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ సరైనది కానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, తృప్తి అనే పాఠం రచించినది గరిమెళ్ళ సత్యనారాయణ అని అన్నాడు. కానీ తృప్తి అనే పాఠాన్ని రచించింది సత్యం శంకరమంచి. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, తృప్తి అనే పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలో ఉన్నది. మనకు స్టేట్మెంట్ ఏ సరైనది, స్టేట్మెంట్ బి సరైనది. ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాటి మానవులు తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము అంటే తృప్తి అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ క్వశ్చన్, 1979 సత్యం శంకరమంచి గారు ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు అంటే అమరావతి కథలు అనే రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుని సత్యం శంకరమంచి గారు 1979లో అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన రచనలో సత్యం శంకరమంచి గారి రచన కానిదాన్ని గుర్తించండి. హరహర మహాదేవ అనే నాటకము సత్యం శంకరమంచి గారివే. సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ ఇవన్నీ కూడా సత్యం శంకర గారివి. పూల బాటలు అనేవి మనకు సత్యం శంకరమంచి గారివి కాదు. కావున ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. అమరావతి కథలు, కార్తీక దీపాలు కథా సంపుటాలు ఇది మనకు సరైన జతనే. నెక్స్ట్, రేపటి దారి, సీతా స్వగతాలు ఇవి నవలలు ఇది కూడా మనకు సరైనదే. ఎడారిలో కలువ పూలు, ఆఖరి ప్రేమలేఖలు ఇది కూడా మనకు సరైన జతనే. నెక్స్ట్ ఆప్షన్ 4 హరిహర మహాదేవ. ఇక్కడ శతకం అని ఉంది, కానీ హరిహర మహాదేవ అనేది మనకు నాటకము. కావున స్టేట్మెంట్ ఆప్షన్ 4 మనకు సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణయ్య అనే బావగాడు ఏ పాఠంలో ఉన్నాడు? తృప్తి అనే పాఠంలో పూర్ణయ్య అనే బావగాడు ఉన్నాడు. నెక్స్ట్, సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అని అన్నది ఎవరు అంటే తృప్తి అనే పాఠంలో పూర్ణయ్య అనే బావగాడు మనకు ఈ వాక్యాలను చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే ద్విత్వాక్షరము. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఒక హల్లుకు వేరొక ఒత్తు చేరితే దాన్ని సంయుక్త అక్షరం అంటారు. స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ, బి రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ అగస్త్యుడు స్యు అనే దాన్ని శబ్దాలుగా రాయండి అంటున్నాడు. స్యు అనేది మనకు స్ త్ యు ఉ అనేది మనకు సరైనది అవుతుంది. ప్రశస్త్యం, స్థ్యంకు మనకు అక్షరాలు శబ్దం రాయమంటున్నాడు. మనకు స్ త్ యు అమ్ అనేది మనకు సరైన శబ్దమే. నెక్స్ట్, రాష్ట్రములో స్ట్రా అనేది దానికి స్ ట్ ర్ ఇక్కడ ఈ కాదు మనకు ఆ అనేది ఉండాలి. ఇక్కడ ఈ అనేది మనకు గుడి దీర్ఘం లేదు కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికాని జత. నెక్స్ట్, లక్ష్మిలో లక్ష్మి అనేది క్ ఇష్ మ్ ఈ అనేది మనకు సరైన జతనే. ఆప్షన్ 3 మనకు సరికాని జతగా గుర్తించాలి. ఇది మనకు ఈ రోజుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే స్టార్ పబ్లికేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 9966883021 అనే నంబర్కు ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.